హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి అందరూ? నేనైతే బాగున్నానండి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు వీడియో అండి. అంటే నిన్న మార్నింగ్ చేశానండి. నిన్న మార్నింగ్ పిల్లలకైతే ట్యూషన్ ఉండే అండి 10-12 వరకు. ఇంకా పిల్లలైతే పాలల్లో అయితే బ్రెడ్ తిన్నారు. మమ్మీ అంటే స్నాక్స్ టైంలోకి ఏమన్నా పంపియనంటే స్వీట్ చేయమని చెప్పారు. ఇంకా దాని గురించి అయితే ఎట్లాగో మన పూజ అవి కంప్లీట్ అయ్యేసరికి టైం పడుతుంది కదా అనేసి డబుల్ కమిట్ అయితే కొంచెం ఫాస్ట్‌గా అయితే చేశానండి. ఇంకా మిగిలిన బ్రెడ్‌తో అయితే 4 ఎడ్జెస్ అయితే కట్ చేసుకొని ఒక షేప్‌లో అయితే కట్ చేసుకొని ఆయిల్ అయితే పోసి మంచిగా డీప్ ఫ్రై అయితే చేసుకున్నానండి. మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకున్నాను. ఇంకా అలాగే 4 బ్రెడ్స్ అయితే మంచిగా కట్ చేసుకొని ఇందులోనే కొద్దిగా అయితే చక్కెర పాకం అయితే పట్టుకున్నానండి. ఒక 200 ఎంఎల్ వరకు వాటర్ పోసాను. తగినంత షుగర్ అయితే ఏసుకొని, షుగర్ మంచిగా మెల్ట్ అయ్యే వరకు అయితే కరగబెట్టుకున్నానండి. ఇందులోనే ఒక 150 గ్రాముల వరకు అయితే పాలైతే పోసానండి. పావు లీటర్ కొద్దిగా ఎక్కువ అయితే పాలు పోసి మంచిగా అయితే మరగనిచ్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఇంకా అలా అయితే చేసుకున్నాక మంచిగా అయితే ఒక ఇలాచీ అయితే ఒక 4, 5 ఇలాచీ అయితే మంచిగా అయితే నూరుకున్నానండి. మిక్సీలాగా చేసి కొంచెం దంచుకున్నాను. అవి ఆ ఇలాచీ పౌడర్ ఏశాక మంచిగా అయితే కలుపుకున్నానండి. పాలడగంలో ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ అయితే ఏసానండి. ఆరెంజ్ ఫుడ్ కలర్. అంటే స్కిప్ చేయండి. మీకు కావాలంటే ఏసుకోండి. బావుంటుందండి కలర్‌ఫుల్‌గా. దాని గురించి అయితే ఏసాను. అంటే ఇందులో కొద్దిగా మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. నేను ఒక్కదాన్ని చేయలేదు. ఇంకా వేరే పనులున్నాయి కదా! ఇంకా ఇద్దరం కలిసి అయితే చేసాము. ఇక మనం పాకం వచ్చాకనైతే కొద్దిగా అయితే అవి మనం ముందుగా ఫ్రై చేసుకున్నయి డబుల్ కా మీఠా అయితే అందులో ఏసుకోవాలండి. గ్యాస్ కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే అది కుక్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ మనకి ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఏసుకున్నానండి. అందులో కొద్దిగా అయితే నెయ్యి ఏసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేసుకున్నాను. మనం ముందుగా చేసుకున్న దాంట్లో అయితే ఏసుకోవచ్చండి. డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆప్షనల్ అంటే ఉంటే ఏయండి. లేదంటే లేదు. నార్మల్‌గా చేసుకున్న చాలా టేస్టీగా, చాలా సింపుల్‌గా, సూపర్‌గా ఉంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.